అండ్ డాక్టర్ గారు, మనం కామన్ గా వింటుంటాం పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వలన ఖచ్చితంగా యూటీఐ వస్తుందని. అసలు ఇది దీంట్లో ఎంత వరకు నిజం ఉంది అండ్ దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలో ఒకసారి చెప్తారా? ఇది ఒక చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కూడా గూగుల్లో కానీ జెమినీలో కానీ చాట్ జీపీటీలో ఇదే క్వశ్చన్ మీరు అడిగితే వాళ్ళు స్ట్రిక్ట్ గా నో అనే ఆన్సర్ ఇస్తారు. వన్ వర్డ్ ఆన్సర్ ఇస్ నో. పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తే యూటీఐ రాదు అని చెప్తారు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా పేషెంట్ ప్రొఫైల్ చూసుకొని ఇది చాలా ఒక కామన్ అబ్జర్వేషన్ అందరికి, దట్ డెఫినెట్లీ ఒక పబ్లిక్ టాయిలెట్ యూస్ చేస్తే ఏమైనా టచ్ అయితే, మన ప్రైవేట్ పార్ట్స్ కమోడ్ లో టచ్ అయితే డెఫినెట్లీ యూటీఐ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ కారణం అదే, యూరిన్ లో నార్మల్లీ బ్యాక్టీరియా ఉండదు. మోషన్ దారి నుంచేనే, మన పేగు నుంచేనే బ్యాక్టీరియా వెళ్ళి యూరిన్ ప్యాసేజ్ లో వెళ్ళి ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఇంకా ఆబ్వియస్లీ పబ్లిక్ టాయిలెట్ లో కొంచెం మన పర్సనల్ టాయిలెట్ కన్నా క్లీన్లీనెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియల్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మన ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడైనా టచ్ అయితే డెఫినెట్లీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది మేల్స్ కి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ లేడీస్ కి డెఫినెట్లీ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఆబ్వియస్లీ నా సజెషన్ ఏముందంటే, ఎంత నో టచ్ టెక్నిక్ తో యూరిన్ లేకపోతే నో టచ్ టెక్నిక్ తో పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తే అంత మంచిది. ఇంకా ఆబ్వియస్లీ యూజ్ చేసిన ముందు ఏదైనా శానిటైజర్ యూజ్ చేసుకొని టాయిలెట్ యూజ్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్. ఇంకా టాయిలెట్ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేయడం ఒక గుడ్ ప్రాక్టీస్.